मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। జోర్దార్ ఫ్రెండ్స్, ఈ జోర్దార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే ఏం చేస్తున్నావు నువ్వు? అది వేడిగా ఉంది, ఈ పాటికి చేయి కాలిపోయి ఉంటుంది. ఆకలి మనిషిని ఎంతో ఇబ్బంది పెడుతుంది, దాంతో నీరసం పెరుగుతుంది. చాలు మాటలతో చంపకు, నాకు సమోసా కనిపా. ఒక సమోసా ఇవ్వండి. ఒకే ఒకటా? ఆశ మనిషిని భోజన ప్రియుని చేస్తుంది. ఏంటి అనుమానమా? అన్నయ్య, జోర్దారు మనిషి కాదు, డాగా. అది తన్నే చేస్తుంది. ఇంకో సమోసా కొని బాబా, నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. నువ్వు ఒక పని చెయ్యి, అక్కడికి వెళ్ళి కూర్చొని నీకు ఎన్ని సమోసాలు కావాలో అన్ని తినేసేయ్. అరే ఏం చేస్తున్నావు బా నువ్వు? ఇవన్నీ అమ్మడానికే కదా పెట్టుకున్నారు. ఎన్ని తింటారు అన్నిటికీ నేను డబ్బులు ఇచ్చేస్తాను. అన్నా సూపర్ గా ఉంది. మసాలాలు బఠానీలు బాగా వేపించి పెట్టారు. కళ్ళకు తెలియడం లేదు కానీ మంచి వాసన వస్తుంది. పుదీనా కూడా వేశారు, అవును కదా? ఎంత బాగుంది చట్నీ. అది కూడా సమోసాతో కలిపి తింటే పులుపుగా కారంగా సూపర్ గా ఉంది. అరే గరం మసాలా కొంచెం ఎక్కువగా ఉంది. ఆహా, 50 సమోసాలు తిన్న తర్వాత నీకు తెలిసిందా? ఇవి 50 రూపాయలు. ఇవే ఏంటి ఇంత డబ్బా? డబ్బు నేనిస్తాను. ఇదిగోండి 100 రూపాయల టిప్స్. మీ వల్లే నాకు ఈ వజ్రం దొరికింది. వజ్రమా? ఎక్కడుంది? కానీ మాకెందుకు దొరకలేదు? వజ్రాన్ని చాలా దూరం నుంచే చూడాలి. సమోసా లోపల బఠానీలున్నాయి. బఠానీ ఉందా లేదా వజ్రం ఉందా? తిండి విషయంలో మీకు ఆసక్తి ఎక్కువగా ఉంది. తింటానికి ఆతృతగా ఉంది, చేయడానికి కూడా ఆతృతగా ఉంది. సూపర్ కదా. నా కోసం మీరు తింటారా? మొత్తం తినేయాలి. సమోసా లోపల బఠానీలున్నాయి. అది నాకు తెలుసు, సమోసాలన్నిట్లోనూ బఠానీలు ఉన్నాయి కదా. మీరు తినండి జోర్దార్ గారు, నేను మీకు కొనిస్తాను. ఓకేనా? ఒక నిమిషం జోర్దార్, మీరు నిజంగానే ఫ్రీగా ఇస్తారా? లేదు, ప్రతిరోజు మీకు 5000 డబ్బులు కూడా ఇస్తాను. 5000 రూపాయలు ఇస్తాను. తినడానికి కూడా డబ్బులు ఇస్తారా? డబ్బు చెట్టుకి కాయదు, కానీ ఈయనకి డబ్బులు కాసే చెట్టుందనుకుంటాను. ఏంటి అనుమానమా? అలా కాదు బాబు, మేము కుక్కరీ షో చేస్తున్నాము. స్ట్రీట్ ఫుడ్ స్టైల్. సమోసా లోపల బఠానీలు ఉన్నాయి. ఆ షో పేరు చాలా విచిత్రంగా ఉంది. సమోసాలో బఠానీ ఉంది. పేర్లో ఏముంది? పని చూడు, అది కూడా తినే పని. అవును, మీరు రకరకాలుగా తయారు చేయబడ్డ స్ట్రీట్ ఫుడ్ ని తిని ఎంజాయ్ చేయాలి. అది ఎలా ఉందని మీరు చెప్పాలి, దాన్ని మేము షూట్ చేస్తాము. తినడానికి మీకు ఫుడ్ దొరుకుతుంది, దాన్ని మేము ఎపిసోడ్ గా రిలీజ్ చేస్తాము. అయితే రేపు ఉదయం 7ంటికి ఇక్కడే మీట్ అవుదాం, మర్చిపోకండి. సమోసా లోపల బఠానీలు ఉన్నాయి. తప్పకుండా మర్చిపోడు, తను రోజు సమోసా తింటాడు. ఈ చోటుకు రావడం మర్చిపోవద్దని ఈయన చెబుతున్నారు. మేము సరైన సమయానికి ఇక్కడికి వచ్చేస్తాం సార్. పెళ్లి కూతురులందరికీ చీరలు దొరుకుతాయి. పిల్లలు మీరందరూ ఎక్కడున్నారు? గ్రామం నుంచి మీకు లడ్డూలు వచ్చాయి, చప్పట్లు. ఓయ్ జోర్దార్, అత్తయ్య నీ కోసం సెపరేట్ గా 1 కిలో లడ్డూలు పంపించారు. నాకు వద్దు. అరే ఏంటబ్బా ఇది? ఎవరు కూడా బంగారాన్ని వద్దనుకోరు. ఆశ్చర్యంగా ఉంది, జోర్దార్ తినే వస్తువుని వద్దంటున్నాడు, చప్పట్లు. రేపు ఉదయం నుంచి మంచి మంచి పదార్థాలు తినాలి, అందుకనే కడుపుని ఖాళీగా ఉంచుకుంటున్నాను. ఆశ మనిషి పరిస్థితిని దారుణంగా మారుస్తుంది. ఆశ కడుపుకు సంబంధించిందైతే కడుపు పాడైపోతుంది. ఏంటి అనుమానమా? అవును జోర్దార్, బాగా ఆలోచించుకో. రేపు నువ్వు స్ట్రీట్ ఫుడ్ తింటావు, అది కూడా ఎక్కువగా తింటావు. ఆ తర్వాత నీ కడుపు పాడైపోతుంది. ఒకటి నిజం బయటకు వస్తుంది, లేదంటే గ్యాస్ బయటకు వస్తుంది.
అరే ఏంటి బన్నీ జోర్దార్ని ఇంతలా భయపెడుతున్నావు? వాడు స్ట్రీట్ ఫుడ్ అంతా తింటాడు కదా, అలాంటప్పుడు స్ట్రీట్ ఫుడ్ వాడినే చేస్తుంది. అరే ఏంటి నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పాను, తిండి తక్కువ మాట్లాడేది ఎక్కువ అని. ఎందుకంటే తన టీవీ షో యాంకర్ కూడా. ఒక చిన్న డ్రమ్ ట్యాంకర్ గా మారింది. ఓహోయ్ మన జోర్దార్ యాంకర్ గా మారిపోయాడు. చెప్పట్లు. ఆల్ ద బెస్ట్ చెప్పండి అయ్యో. రేపు నాకు షూటింగ్ అండి అయ్యో. ఆల్ ద బెస్ట్. సరే మొదలు పెడతామా? yes sir. రోల్ కెమెరా సౌండ్ యాక్షన్. కట్ 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 కట్. పానీపూరిని ఎలా కట్ చేస్తారండి? పానీపూరిని పూర్తిగా అలాగే తింటారా? అయ్యో షార్ట్ ని కట్ చేయమని చెప్పాను. సమోసా లోపల బఠానీలు ఉన్నాయి. అరే అది అన్ని సమోసాల్లోనూ ఉంటాయండి. మీరు ఎన్నిసార్లు సీన్ని కట్ చేస్తారా? జోర్దార్ తినే పని మాత్రం చేయకూడదు. దాని గురించి నువ్వు కాస్తైనా మాట్లాడాలి, వివరంగా మాట్లాడాలి. సారీ సారీ, చాట్ ఐటమ్స్ భలే టేస్ట్ గా ఉన్నాయి, అందుకని డైలాగ్ చెప్పడం మర్చిపోయాను. ఓకే ఇప్పుడు మళ్ళీ షూట్ చేద్దామా? ఇప్పుడు ఒక పానీపూరిని తినండి, తర్వాత చెప్పండి సమోసా లోపల బఠానీలు ఉన్నాయి. అసలు మిమ్మల్ని డైరెక్టర్ చేసింది ఎవరంటే? పానీపూరి తింటూ ఎలా చెప్పగలుగుతారు? అంటే సమోసాలో బఠానీ ఉందని. దానికి తను సమోసానే కదా తినాలి. నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఇది వాళ్ళ రెగ్యులర్ డైలాగ్ అనుకుంటాను. అరే ఈ పానీపూరి గొంతులో ఇరుక్కుపోయిందండి అయ్యో. నేను వేరే ఏదైనా తింటాను. ఓకే ఓకే రోల్ కెమెరా సౌండ్ యాక్షన్. ఎంత గొప్ప టేస్ట్. మన ఊళ్ళో బెస్ట్ సమోసా ఇదే. కట్ 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 కట్. కట్ ఎందుకు చెప్పావు? ఇది ఒక మంచి షాట్ కదా. జోర్దార్ ఏదేదో వాగుతున్నాడు. సమోసా తిన్నాడు, దానికి తను ఏం చెప్పాలి? సమోసాలో బఠానీ ఉందని చెప్పాలా లేదా? అరే వీడికి ఎవరైనా సమోసా ఇచ్చి పక్కన కూర్చోబెట్టండి. కూర్చోబెట్టండి రా. సమోసా వల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుందంటే ఈ ప్రపంచం మొత్తం సమోసాలే తింటూ ఉంటుంది. ఏంటి అనుమానమా? కనీసం మీకైనా బుద్ధి ఉన్నట్టు అనిపిస్తోంది. ఇతన్ని పక్కకి తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి ప్లీజ్. సమోసా లోపల బఠానీలు ఉన్నాయి, వెళ్ళిపోండి. వాడేంటి మాకు అర్థమయ్యేలా చెప్పేది? మాకంతా తెలుసా, సమోసాలో బఠానీలుంటాయి. సరే సరే రా రా, మనం పక్కన కూర్చొని తమాషా చూద్దాం. యాక్షన్. ఈ పని చేయడం వీడికి చేత కాదు. షూటింగ్ ని క్లోజ్ చేయండి. బన్నీ ఏదో చెయ్యి. జోర్దార్ రాత్రి నుంచే పస్తులున్నాడు, తను ఎక్కువ తింటాడు. వాళ్ళ షూటింగ్ గనక ఆగిపోతే ఖర్చు మొత్తం మనమే భరించాలి. ఏంటి అనుమానమా? నువ్వు స్వార్థపరుడివి, సోమరిపోతువి, ముక్కోపివి. ఓయ్ అరే అలాని డైరెక్టర్ కనిపిస్తుంది. జోర్దార్ తినడం కోసం షూటింగ్ చేయమంటే ఆయన అలాగే అనుకుంటారు. జీవితం అన్నది ఒక త్రాసు లాంటిది. ఒక దాంట్లో తన ఫ్రెండ్షిప్ ఉంది, ఇంకో దాంట్లో ఫ్రెండ్ కోసం ఇవ్వబోయే పేమెంట్. ఇప్పుడు నువ్వు నిర్ణయించు, త్రాసులో ఎటుపక్క బరువు ఉందని. అరే మీరెందుకు షూటింగ్ ఆపేశారు? ఆలోచించుకోండి. షూటింగ్ ఆపేస్తే మీరు ఎపిసోడ్ ని పూర్తి చేయలేరు. ఎపిసోడ్ చేయలేకపోతే మీ పేరు పాడవుతుంది. అంతేకాదు మీ బాస్ మిమ్మల్ని పనిలో నుంచి తీసేసినా తీసేస్తారు. అంతేకాదు ఆ తర్వాత ఏదో ఒకటి చెయ్యి. నీ ఫ్రెండ్ కి అర్థమయ్యేలా చెప్పు, వాడిని మాట్లాడమని చెప్పు. అసలు నీ ఫ్రెండ్ 24 గంటలు తింటూనే ఉన్నాడు. మీరు పని చేయండి, ముందు తన్ని తిన్నివ్వండి. అదే మాట్లాడడానికి నేనున్నాను కదా. అలాంటే అంటే తను తింటాడు, తిండి గురించి మాట్లాడడానికి నేనున్నాను. తను తింటాడు, నేను మాట్లాడతాను. తను తింటాడు, నేను మాట్లాడతాను. నేను మాట్లాడతాను, తను తింటాడు. మీ పని పూర్తవుతుంది కదా. ఓకే ఇప్పుడు మనం స్వీట్ కోటి నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్షన్. ఇదే జడ్జుమాల్ స్వీట్. తిని తోటలో తినండి, బోర్లో పడుకొని తినండి, లేదంటే ఇంట్లో తినండి. జడ్జుమాల్ స్వీట్ ఎక్కడ తిన్నా ప్రత్యేకంగా ఉంటుంది. అది మీరు ఇతన్ని చూసే తెలుసుకోవచ్చు.
ఇది జుల్ఫీ యొక్క కుల్ఫీ. ప్రపంచంలో స్వచ్ఛమైన కుల్ఫీ ఎవరన్నా చేస్తున్నారా? చెప్పండి, నేను ఏదైనా కోల్పోవడానికి సిద్ధమే. పడుకొని తినండి, కూర్చొని తినండి, నిలబడి తినండి, కొరికి తినండి, టేస్ట్ చేయండి. ఒకే రుచి, ఒకే రుచి, ఒకే రుచి. ఎండ ఎక్కువగా ఉందా? అయితే మీకు కుల్ఫీ దొరికితే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. కొండ బాదం కోబ్రా తింటారు మగవారు, ఆడవారు, పిల్లలు. కట్ 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 కట్. ఏమైంది? ఏదైనా పొరపాటు జరిగిందా? లేదండి, ఒకే బడ్జెట్ లో 2 ఎపిసోడ్లు చేసేసాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సమోసా లోపల బఠానీలు ఉన్నాయి. ఓకే ప్యాకప్. తర్వాత నేను చెప్పినట్టుగానే మీకు 10,000 ఇస్తున్నాను 2 ఎపిసోడ్లకి కలిపి. ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగుదామని చెప్పకండి. తర్వాత ఎపిసోడ్ లో కలుసుకుందాం. అయ్ తమ్ముడు, నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేసావు తెలుసా? ఇందుకే చెప్తారు బన్నీ తెలివైన వాడు ఫ్రెండ్స్ ని కడుపు నిండా తినిపించాడు, ఎపిసోడ్ కూడా పూర్తి చేశాడు. ఏంటి అనుమానమా? సారీ జోర్దార్, నా వల్లే నువ్వు యాంకర్ కాలేకపోయావు. అరే యాంకర్ అవ్వాలని నాకెక్కడ కోరిక ఉంది? నేను కడుపు నిండా తినాలి అంతే. అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్ల నేను కడుపు నిండా తినేశాను.